ఢిల్లీని ఎదిరించిన ధీరుడు, మాట తప్పని వీరుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా అయితే మంచి మంచి బిరుదులు అయితే ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీకి రావడానికి ఎందుకు వెనకడిగేస్తున్నారు అనుకోవచ్చుంటారు? అంటే గిల్టీ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుందండి. సమాధానం చెప్పుకునేటటువంటి ధైర్యం లేక, టు బి వెరీ ఫ్రాంక్, వీళ్ళేదో భయపడుతున్నారు, వాళ్ళు ఆయనకి ధైర్యం లేదు అసలు రావడానికి. తన క్యాడర్ కూడా ఇవాళ రేపు ఆయన మరికొంతకాలం సమయం తీసుకున్న తర్వాత వాళ్ళ మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మా వల్ల కాదని బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది. అది మాత్రం వెరీ క్లియర్. ఆయన అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికీ కూడా తను ఒకేలా ఉంది మైండ్ సెట్. సో అది మైండ్ సెట్ అనాలో మైండ్లో ఉన్న డిఫెక్ట్ అనాలో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏమాత్రం కూడా రైట్ యాంగిల్లో అతను అపోజిషన్ కాకపోయినా, అతను అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వకపోయినా అపోజిషన్ పార్టీ కదా, రావట్లేదు. సరే తను కాక 10 మందిని కూడా తను నిలబెట్టుకునే పరిస్థితి అయితే లేదు ఇలా ఉండేటట్టు అయితే. దానికి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, అపోజిషన్ హోదా నాకు ఇస్తే నేను వస్తాను, అప్పుడు నాకు మాట్లాడటానికి మైక్ వచ్చింది అనేది అయితే ఒక మాట అయితే వాడుతున్నారు కదా. రాజ్యాంగం ఇవ్వాలి, ఆయన అడిగినంత మాత్రం అడిగినవన్నీ ఇవ్వలేరు కదా. అపోజిషన్ సీఎంఏ అడుగుతారు, రేపు ఇవ్వగలమా? సాధ్యపడే పని కాదండి అది. దాని గురించి అయితే అసలు ఇదంతా లేమ్ ఎక్స్క్యూజ్, అక్కర్లేని పెట్టుకుంటున్నాడు ఆయన. రాడు, వచ్చే ఆలోచన లేదు ఆయనకి. అంటే నాకు మైక్ ఇవ్వరు, బయట అయితే మీడియాలో నాకు కావాల్సినంత సేపు స్పేస్ ఉంటుంది, నేను మాట్లాడతాను, దానికి అక్కడ వాళ్ళ అసెంబ్లీలో సమాధానం చెప్పమనండి అని కొత్త వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? దానికి ఎలా చెప్తారు? ప్రాపర్ వేదిక మీద మాట్లాడాలి. నేను బయట మాట్లాడేదానికి జడ్జిమెంట్ ఇమ్మంటే ఎట్లా ఇస్తాడు? దానికి ఒక వేదిక ఉండాలి. ఒక కోర్టులో ఉందండి, ఇద్దరు లాయర్లు మాట్లాడుకుంటే జడ్జి నిర్ణయం తీసుకుంటాడు. బయట మాట్లాడిన జడ్జి ఎందుకు నిర్ణయం తీసుకుంటాడు? అది అర్థం లేని వాదన, అది అవ్వదండి. మరి ఇదంతా ఒక ఎత్తున ఒక పక్కన జరుగుతుంటే, మరో పక్కన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి వాస్తవమే అనుకోవచ్చు అంటారా? మన వాళ్ళు చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ ఉండేదే రెడ్ కలర్లో. రెడ్ కలర్ కాన్స్టిట్యూషన్ బుక్కే రెడ్ కలర్ ఉండదు, అదే రెడ్ బుక్ అనుకోవచ్చు. అయినా అంత కంగారు పడాల్సిందే ఉంది. నిజంగా నువ్వు తప్పు చేయనప్పుడు రెడ్ బుక్ నేను ఏం చేస్తుంది? అర్థం లేని భయం తప్పితే. సో ఇవన్నీ యాక్చువల్గా రెడ్ బుక్ ద్వారా చేయక రాజ్యాంగ ప్రకారంగా చేస్తున్నాడు. వీళ్ళు భరించలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చాలామంది గమనించింది ఏంటంటే, గవర్నమెంట్ చాలా స్లోగా పనిచేస్తుంది, అనుకున్న వేగంతో పనిచేయట్లేదు, మనం అనుకున్నట్టుగా వాడిని కొట్టి అండర్వేర్ మీద తిప్పేయడం అంటే ఇట్లాంటివి ఏం చేయట్లేదు అని అసహనంగా ఉన్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు తెలిసే చంద్రబాబు నాయుడు గారి చాణక్య నీతిలో భాగంగా ఇవాళ మొన్న వచ్చిన ఓట్ బ్యాంక్ 40% వచ్చిందండి. ఇవాళ కనుక వాళ్ళ మీద ఇటువంటి దూకుడు నిర్ణయాలు తీసుకున్నా, దూకుడుగా వాళ్ళ మీద ఏం చేసినా 40 కన్సాలిడేట్ అయిపోతుంది, కాంక్రిటైజ్ అవుతుంది. అది వీకెన్ అవ్వాలంటే వాళ్ళని ఏం చేయకుండా ఆపినప్పుడు వాళ్ళలోంచి ముందు ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందని అది వ్యూహం ఏమో అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ వ్యూహం అనుకుంటే కనుక, మరి గతంలో చెప్పారు టాలరేట్ చేయని ఎవరిని అని. ఒక పక్కన తప్పు చేసిన ఎవరిని టాలరేట్ చేయను అంటూనే ఇంకా కేసులు పెట్టిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోవడం కూడా చాణక్య నీతిలో వ్యూహంలో భాగమే అనుకోవచ్చు అంటారా? గతంలో కేసులకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు డీల్ చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేసినా సరే వాటిని కంట్రోల్ పెడుతున్నారు. గతంలో వాటిని మాత్రం డెఫినెట్గా దాని ప్రాసెస్, డ్యూ ప్రాసెస్. ఆ మాటకు వస్తే 12 ఏళ్ల నుంచి కోర్టుకి వెళ్ళినవాడు ఉన్నాడు కదా సార్. వారిని ఏం చేసాం మనం? అందుకనే ఇమీడియట్గా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ వ్యవస్థలో కొన్ని పద్ధతులకు లోబడి పనిచేస్తుంది కాబట్టి ఈ వ్యవస్థలో నేను అనుకోవడం ఖచ్చితంగా వాళ్ళు 40% ఇవాళకి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఓ 20% ఓట్ బ్యాంక్ కూడా ఉండకపోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఈ నిర్ణయాలు లేట్ చేయడం వల్ల మాత్రమే అది పలసబడిపోతుంది. అది పలసబడాలంటే ఇప్పుడు తొందరపడకూడదు, అంతేగాని లేకపోతే వాళ్ళు కాంక్రిటైజ్ అయిపోయి వాళ్ళందరూ వీరాభిమానులుగా మారిపోతారు. అది కూడా ఒక వ్యూహం అవ్వచ్చని నా అభిప్రాయం. మీరేం సార్ ఆ మాట అంటారు? 2028లో నేనే వస్తున్నాను, మళ్ళీ అధికారంలోకి 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ గుడ్డలు ఇప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను, ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సవాల్. మరి ఆయన ఒక్కడే చేయగలిగాడు కదా సార్. ఆయన ఒక్కడిది చూసుకోమనండి ముందు, మిగతా వాటి సంగతి వదిలేండి. ఆ 10 ఇతను కాకుండా 10 మంది కూడా ఇతనంటే పూర్తి తృప్తిగా ఆయనతో పనిచేసే ధోరణిలో లేరు. ఆయన క్యాడరే లేదు. ఇవాళ ఇది ఏదైనా ఇబ్బంది వచ్చి ఆయన్ని కనుక ఏమైనా కోర్టు కొన్ని సమన్స్ చేసి ఆయనకి ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజున ఒక్కళ్ళు కూడా దొరకరు, ఎవరు కనపడరు ఆయన వెనకాల మనుషులు. పరిస్థితి అయితే అది. పరుగుల్లోకి దూరిపోతారు ఎలుకల్లాగా, ఎవడు కనపడరు. ఇప్పుడు ఏదో ఉన్నారు, అది కూడా వాళ్ళకి సంబంధించిన మైనస్ పాయింట్స్ కొన్ని వాడి దగ్గర గ్రిప్లో ఉన్నాయి కాబట్టి ఉన్నారు, కానీ ఎవరు నిలబడరు. సోకాల్డ్ ఆయన్ని అభిమానిస్తున్నామని ఆయన వెనకాల మద్దతుగా ఉన్న ఎవడు కూడా ఇవాళ నిలబడే పరిస్థితి లేదు. ఆయన మీద వేటుపడిన మరుక్షణం ఆయనకి ఏదైనా జరిగిన లీగల్గా ఆయన మీద ఏ ప్రొసీడింగ్ జరిగినా వెంటనే ఇంకా 50% ఎగిరిపోతారు.
అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఆయనకి నమ్మకస్తులు అనుకున్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు. మరి అలాంటి వ్యక్తిని నిలబడలేకపోయాడంటే గనక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? నేను ఒక ఆయన చెప్తున్నారు, విజయసాయి రెడ్డిని కూడా 100% నమ్మడానికి లేదు. ఆయన చాలా వ్యూహాత్మకంగా ఉండుండొచ్చు. 100% ఆయన్ని విశ్వసించేసి ఆయన మాటలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా వాళ్ళు చేసే వ్యూహంలో భాగమే. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లో భాగంగా ఖచ్చితంగా అవుతుంది, అందులో డౌటే లేదు. మానసికంగా వీకెన్ చేస్తే ఇప్పుడు గతంలో కోడెల శివప్రసాద్ గారిని మెంటల్గా వీక్ చేశారు. ఆఫ్టర్ ఆల్ మనం కొద్దిపాటి ఫర్నిచర్ కోసం ఇది చేసామంటే ఆయన మెంటల్గా వీక్ అయ్యారు. ఆ తదుపరి కాలంలో ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన కుటుంబం గురించి చాలా చెత్త మాట్లాడారు చూడండి. అసలు యాక్చువల్గా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు మానసికంగా చాలా వీక్ అయిపోతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పెద్ద హీరో ఎవరంటే భువనేశ్వర్ గారు. ఆవిడ మళ్ళీ ఆయన నిలబెట్టి, లేదు వాడెవడో అన్నాడని కాదు, నువ్వేంటో నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు పదాన్ని మూవ్ చేసింది కాబట్టి జరిగింది, కానీ లేకపోతే మనకెందుకే ఈ రాజకీయాలని కనుక ఆమె కనుక వెనక లేకుంటే ఈ రోజున మనం ఇంకా అతని చేతుల్లో బందీలుగానే ఉండేవాళ్ళం. అది మాత్రం క్లియర్. అని అతని పరిపాలన బందీలుగా ఉండిపోయే పరిస్థితి అయితే ఉండేది. సో ఎంటైర్ సీన్లో చంద్రబాబు నాయుడు కాదు ఇక్కడ హీరో, భువనేశ్వర్ గారు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఆ మాటల్ని పడి, లేదు నువ్వు నేను సమాజం నేనేంటో తెలుసు, సమాజానికి నీకు తెలుసు అని చెప్పి ఆయన జైల్లో పెట్టిన తర్వాత కూడా బయటకు రాగలిగంటే ఆవిడిచ్చిన ధైర్యమే. నా అభిప్రాయంలో ఎంటైర్ ఎపిసోడ్లో ఆవిడే పెద్ద హీరోయిన్. ఆవిడ తర్వాత వీళ్ళు ఎవరైనా సరే. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు వెనకమాల నిలబడ్డారు భువనేశ్వర్ గారు అంటున్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వెనకమాల కూడా భారతి గారు ఉన్నారు కదా, ఆమె కూడా అదే స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం ఉండొచ్చు కదా. మరి డైరెక్ట్ గా అసలు ఎవరైనా మాట్లాడుతుంది ఆవిడ, ఈయనే మాట్లాడితే ఆవిడే మాట్లాడుతుంది. వ్యూహంలో ధర్మం వైపు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా న్యాయం జరుగుతుందండి. ధర్మం అధర్మం మనసుకు తెలుస్తుందండి. మనం తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొహం చెల్లట్ల వాళ్ళకి. ఆవిడ భారతిరెడ్డి ఏం మాట్లాడుతాం, వాళ్ళ సిస్టర్కి జరుగుతుంది. వివేకానంద రెడ్డి కేసు ఎప్పటికి తేలట్లేదు. ఏదో టైం వస్తుంది, వాళ్ళకి దగ్గర పడుతుంది కాబట్టి ఇవన్నీ దూకుళ్ళ వ్యవహారం, ఎవరి దారిని వాడు తప్పించుకోవడానికి దూకి పారిపోతున్నారు. దానిలో భాగంగానే విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఆ కోణంలోకి వెళ్ళాడు అనేది మా అభిప్రాయం. ఆయనకి ఏదో బీజేపీతో కొద్దిగా మంచి సత్సంబంధాల ద్వారా ఏదైనా పొందాలని ఆలోచన జరుగుతుందేమో. వాళ్ళ దగ్గర కూడా ఎవరి ఫైల్స్ వాళ్ళు అన్నీ రెడీ అయ్యాయి. ఓన్లీ టైం అంతే. విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఫేవర్ చేస్తున్నాడా, లేదంటే కనుక వెనకమాల నుంచి ఉన్నవన్నీ తీసి బొందలు పెట్టాడు? మరి ఫేవర్ చేయట్లే, ఆయన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేసే వ్యూహంలో భాగం మాత్రం అంతే. ఆయన ప్రొటెక్ట్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉందంటారా? అది చుట్టేవి ఆయనకే కదా, అన్ని ఆయనవే కదా. ఇప్పుడు రేపు జరిగేది తిరిగి అక్కడికే వెళ్తుంది, అసలు మొదల దగ్గరికి వెళ్తుంది. ముందు వేళ్ళు కట్ చేస్తున్నారు, అసలు మొదల దగ్గరికి వెళ్తుంది. సో ఖచ్చితంగా ధర్మం నిలుస్తుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎక్సా వైఆర్ జెడ్ అని కాదండి, ధర్మమైన పరిపాలన లేకుండా అడ్డకోలుగా ఎట్లా పెడితే అట్లా చేసి ఎవడు చేసినా తప్పే. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అట్లా చేయొద్దనే చెప్తున్నాడు. అధర్మంగా మనం వెళ్తే చాలామందికి కేడర్లో కూడా, తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా చాలామంది అసహనంగా ఉన్నారు. ఈయన ఏం చేయట్లేదు, వేస్ట్ అని ఆయన్ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన ధర్మం మీద నిలబడ్డాడు. మ్యాటర్ ఆఫ్ టైం, ఇంకొక 6 నెలలు, ఇంకొక సంవత్సరం మ్యాక్సిమం. ఈ లోపల ఎంత పని చేస్తున్నారండి. ఓ పక్కన ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ రాజధాని నిమిత్తమై, అనేక కన్స్ట్రక్షన్స్, అనేక యాక్టివిటీస్. అదే ఆ చెరువు 0.5 TMC నీళ్లు పట్టే చెరువు, అది ఆ సచివాలయం బిల్డింగ్, దాన్ని ఎన్ని రోజులతో మోటార్లతో తోడారు. మీలాంటి వాళ్ళు ఎంతమంది చూపించారు, రోజు ఇవాళ తగ్గుతుంటే నీళ్లు. అటువంటి కన్స్ట్రక్షన్స్ మొదలైన తర్వాత ఇప్పుడు మొన్న NCC వాళ్ళు 10 మంది 15 కంపెనీలో అయిపోయి 4,800 కోట్లకి ఇచ్చేశారు. ఇక దాని గురించి డిస్కషన్ లేదు వాళ్ళకి. వాళ్ళ పరిపాలన మీద ఫోకస్ చేస్తారు. పగ మీద పనిచేస్తారా పరిపాలన? సార్ గతంలో పరిపాలన అంతా పగ కోసం పనిచేశారు సార్. వీళ్ళు పరిపాలన కోసం పనిచేస్తున్నారు. పగ అనేది 10% అయితే పరిపాలన అనేది 90% వీళ్ళకి. ఆయనకి 90% పగ అయితే 10% పరిపాలన ఆయనకి. అదే తేడా, అంతకంటే వెళ్ళలేదు సార్. వీళ్ళు పగ ఓరియంటెడ్గా పనిచేశారు వాళ్ళు. వీళ్ళు అలా చేయరు. ఇది చేతకంతనం అని భావించడం తప్పులేదు. మా ప్రజలుగా మాత్రం ఇతను ధర్మం అయిపోయినాడు, ఇదే కరెక్ట్ పద్ధతి. కొంచెం టైం తీసుకున్నా కూడా నా అభిప్రాయం అయితే అది.